అయితే మీ ఆరాధ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరాధ్య వ్లాగ్స్ అనమాట. అండ్ ఇవాళ వ్లాగ్ అయితే నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి అయితే వచ్చాను అండ్ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. అండ్ ఇప్పుడైతే అమ్మమ్మ దగ్గర ఉండే చెట్లన్నీ చూపిస్తాను. ఎక్కువ చెట్లు అంటే అంతా ఇంటి సరౌండింగ్ అంతా చెట్లు ఉంటాయి. సో అవి అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. సో చలో. అండ్ ఇదైతే ఏ చెట్టు గాయస్, కానీ పూలు అయితే వచ్చాయి. దీని పేరు తెలిస్తే మీకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిట్టి చిట్టి రోజెస్ అండ్ అలోవెరా అనమాట. అండ్ ఇదైతే మల్లె చెట్టు అండ్ ఇదైతే వైట్ రోజ్ చెట్టు. అండ్ ఇదైతే క్రిస్మస్ ట్రీ అనమాట. నాకు కూడా హైట్ దాటినది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే పపాయ చెట్టు. ఆల్రెడీ 2 పపాయాస్ వచ్చాయి. అదిగోండి ఇక్కడ పైన చిన్నగా వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది రోజ్ చెట్టు. దీనికి పువ్వు నైట్ అయితేనే ఇట్లా పూస్తుంది గాయస్. మళ్ళీ 10:30 అయిపోతానే ఇట్లా మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. మా పెద్దమ్మ అయితే ఇది పంపించింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నాకు తెలిసి ఇది చిట్టి గులాబీ. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏ చెట్టు? మ్యాంగో చెట్టు. ఓకేనా, మ్యాంగో చెట్టు అనమాట. ఇది అయితే కర్రపక్క కాదు గాయస్, మల్లెపూల చెట్టు. ఇది కూడా మ్యాంగోనే. అండ్ ఇది వచ్చేసి గువా జాంపండు అనమాట. అండ్ ఇది మందారం చెట్టు, హైబిస్కస్. అండ్ ఇది కూడా రోజ్ చెట్టే. అండ్ చూసారు కదా ఎంతగా ఉందో, అలోవెరా చెట్టు ఉన్నాయి చూసారు కదా. అండ్ నెక్స్ట్ ఇంటికి సైడ్ ఇదైతే పెద్ద వేప చెట్టు. దీనివల్లనే మాకు ఎన్ని వేప చెట్లు పెరిగాయంటే మేము పెంచకుండానే దానికి ఉండే కాయలన్నీ కింద పడి, ఇదిగోండి గాయస్, ఇట్లా కింద పడి ఇట్లా పేలి దీంతో ఉండే సీడ్ ఆడ పడతా ఉంటే ఎప్పుడన్నా వాన పడితే అట్లా మొక్క వస్తుంది. ఇది వచ్చేసి ఇక్కడ టూ ట్రీస్ అటాచ్. ఇది ఒకటి కరివేపాకు చెట్టు అండ్ ఇంకోటి ఇది ఏ చెట్టు నాకు కూడా తెలియదు. ఈ లీఫ్ ఉండే చెట్టు ఏదో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది రోజ్ చెట్టు, బ్రహ్మకుమారి అంటే మాకు కమల్ బ్రహ్మకుమారి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే కొబ్బరి చెట్టు. నాకు వీడియో తీస్తుంటేనే భయం అవుతుంది గాయస్, ఎందుకంటే ఇల్లు చెట్లే కదా, ఏముంటాయని భయంతో ఇల్లు భయము. అండ్ ఇదైతే దాదాపు ఒక 5 కోకోనట్ ట్రీస్ ఉన్నాయి గాయస్. 1 2 3 ఇది కూడా వేప చెట్టే గాయస్. అండ్ ఇప్పుడైతే ఇంటి వెనకాల చూపిస్తాను మీకు. ఇంటి వెనక అండ్ నెక్స్ట్ సైడ్ అటు సైడ్ చూపిస్తాను. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. అండ్ ఇదైతే కనకాంబరాల చెట్టు. నా ఫేవరెట్ చెట్టు అనమాట ఇది బట్టి. అండ్ ఇది కూడా అంతే, ఇది కూడా క్రిస్మస్ చెట్టు అనమాట. 2 క్రిస్మస్ చెట్లు అయితే ఉన్నాయి. ఇది కూడా ఒక టైప్లో అలోవెరా చెట్టే గాయస్. అలోవెరా కాదు, అవి పాములు రాకుండా ఉండడానికి. అదిగో మా అక్క ఎత్తుంది. అండ్ ఇది వచ్చేసి మామిడి చెట్టు గాయస్, పీచు మామిడికాయలు ఇది. దీనికి అయితే ఒక 10 తట్టు కూడా వచ్చింది గాయస్. ఇక్కడికి వస్తే మీకు కనిపిస్తుంది.